హాయ్ అండి. మనము ఇప్పుడు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి టెంపుల్‌కి వచ్చామండి. ఇది మియాపూర్‌లో ఉందండి. మియాపూర్‌లో వచ్చేసరికి మనకి జనప్రియ ఫేజ్ 1లో ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసరికి ఈ టెంపుల్ వచ్చి మనకి 2005లో స్థాపించారండి. ఆల్మోస్ట్ ఒక 21 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ అనేది ఉందండి. చాలా ఓల్డ్ టెంపుల్. మనకి మెయిన్ ప్రత్యేకత ఏంటిదంటే అండి, ప్రతి నెలలోనూ వచ్చే పౌర్ణమి తిథి ఉంటుంది కదా! పౌర్ణమి తిథి అయిపోయిన తర్వాతకి వచ్చి చవితి అంటే రాత్రి చంద్రుడి వేళలో వచ్చి చవితి తిథి నాడు అంటే ఇక్కడ సంకట చతుర్థి అని అంటాము. ఇక్కడ పూజలు చేస్తారు. ఎవరికైతే బాధలు, వివాహం కాని వాళ్ళు, వ్యాపారము, విద్య, రుణాలు, అప్పులు, కోర్టులు, ఇలా ఆరోగ్య సమస్యలు ఎవరికైతే అదండి ఇంకా కోరికలు ఉన్నవాళ్ళు తదితర ఇంకా కోరికలు ఉన్న వాళ్ళందరికీ అందరూ ఈ పూజని నిర్వహిస్తారండి. 3 నెలలు, 5 నెలలు, 7 నెలలు, 9 నెలలు, 11 నెలలు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు సంకట చతుర్థిని ఆచరిస్తారండి. అండ్ ఇంకోటి ఏంటిదంటే అండి, ధర్మబద్ధంగా ఉంటేనే ఈ కోరిక అనేది నెరవేరుతుందండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటిది ఏంటంటే, ఎవరికైతే వాళ్ళకి అంటే కోరికల కోసం అని చెప్పి ముడుపులు కూడా కడతారండి. ఆ ముడుపు వచ్చేసరికి 3 నెలలు, 5 నెలలు, 7 నెలలు, 9 నెలలు, 11 నెలలు ఇలా అదండి ముడుపు కట్టిన తర్వాత అదండి ఈ హోమాలు అనేవి చేస్తుంటారండి. అండ్ చాలా భక్తులు ఏం చెప్తున్నారంటే, మా కోరికలు నెరవేరినాయి అని చెప్తున్నారు. అదండి వేరు వేరు ప్రాంతాల్లో గుంటూరని, విజయవాడని, రాజమండ్రిని, ఇంకా వేరే తదితరం మనుగూరని ఇలా వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఒకసారి వినాయకుడిని దర్శించుకుందామండి. ఒకసారి వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందామండి. అండ్ ఇక్కడ అభిషేకాలు వచ్చేసరికేనండి మనకి 5:30కి మనకి అభిషేకం జరుగుతుందండి. అండ్ 10:30కి వచ్చి హోమం జరుగుతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 6:30కి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. 9కి హారతి, పల్లకి సేవ అనేది చేస్తారండి. ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారండి. అంటే నిత్య అన్నదానం అంటే ప్రతి నెలలో వచ్చే సగటు చతుర్థి రోజు అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందండి. అన్నదానము, హోమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే అండి, ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ ప్రత్యేకత ఏంటిదంటే గణపతి హోమము, చండీ హోమము, నవగ్రహాల హోమము, సుదర్శన హోమము అండ్ అదండి ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు. అంటే పాశుపత అభిషేకము ఇలా ఇవి కూడా చేస్తుంటారండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఈ టెంపుల్లో వచ్చేసరికి మనకి నిత్య అన్నదానం అని చెప్పుకున్నాం కదండి. ఒకసారి ఈ టెంపుల్కి అదండి ఎక్కడ జరుగుతుంది ఏంటిది అంటే, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇదండి ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 21 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అంటే ఏ ఆటంకం లేకుండా జరుగుతూ ఉన్నది. రోజు రోజుకి ఇందుట్లో భక్తులు ఇంకా పెరుగుతూనే ఉన్నారండి. ఆల్మోస్ట్ 21 సంవత్సరాలు అయిపోయింది. ఇది 22వ సంవత్సరం అండి. ఇక్కడ నవగ్రహ పూజ అనేది ఇక్కడ జరుగుతుందండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చిందనుకోండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి జనప్రియ నగర్ మియాపూర్లో ఉంది. ఒకసారి విజిట్ చేయండి. వన్ మోర్ అప్డేట్ అండి, ఈ పూజ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 6th ఉందండి. ఒకసారి కావాలంటే నేను కింద ఇన్ఫర్మేషన్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను పంతులు గారి నెంబర్, ఒకసారి చెక్ చేయండి.